4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి. జలపాతాలు జాలువారుతున్నాయి. జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. హైదరాబాద్లో రహదారులపై నిలిచిన వాన నీటితో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచుకొట్టిన వానలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లు వరుణుడి కరుణ కోసం ఎదురు చూసిన అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బస్టాండులో వాననీరు నిలిచి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, పాండవులగుట్ట, చింతోని గుంపు జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతాల అద్భుత దృశ్యాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ పర్యాటకులు జల సవ్వడులను ఆస్వాదిస్తున్నారు. భారీ వర్షాలకు ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు ప్రమాదపు టంచుకు చేరుకుంది. గతేడాది కురిసిన వానలకు ఆనకట్ట బీటలు వారింది. మరింత కుంగిపోకుండా ఉండేందుకు అధికారులు ప్రాజెక్టు కట్టపై తాత్కాలికంగా పరదాలు కప్పి ఉంచారు. భారీ వర్షాలు పడితే ప్రాజెక్టు మనుగడ కష్టమని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. క్వారీలకు వెళ్లే మార్గాల్లో బురద పేరుకుపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లో నిలిచిన నీటిని తోడేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన వర్షానికి జంట నగరాలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగి పారడంతో పాటు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది వాననీటిని తోడేందుకు శ్రమిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా అధికారులు 4 తూముల ద్వారా నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు లేక స్వామివారి ఉచిత దర్శన క్యూలైన్లు బోసిపోయాయి. వానలు తగ్గుముఖం పట్టడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని ఆలయాధికారులు తెలిపారు.